మంచితనానికైనా నమ్మకానికైనా దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. ఈ రెండింటిలో ఇంతవరకు లిమిట్లెస్గా ఉంటూ వచ్చిన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు లిమిట్ పెట్టుకునేందుకు నిర్ణయించుకుంటున్నారట. డైరెక్టర్లను గుడ్డిగా నమ్మకుండా కాస్త చూసుకొని లెక్కలేసుకొని మరీ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అంత మార్కెట్ ఉన్న దర్శకుల విషయంలో మాత్రం ఎప్పుడూ పట్టుదలకు పోలేదు ప్రభాస్. కథ నచ్చితే చిన్న దర్శకులకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే బాహుబలి తర్వాత ప్రశాంత్ నీల్ మినహా ఆయన పనిచేసిన దర్శకులంతా మీడియం రేంజే. బాహుబలి లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రన్ రాజా రన్ లాంటి చిన్న సినిమా తీసిన సుజీత్ను నమ్మి సాహో చేశారు ప్రభాస్. ఆయన నమ్మకం తెలుగులో నిలబడకపోయినా హిందీలో మాత్రం వర్కౌట్ అయింది గట్టిగా. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ పెరగడంలో సాహో బాగా హెల్ప్ అయింది. కానీ ఆ తర్వాతే ఏ దర్శకుడు ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు. జిల్ ఫ్లాప్ అయిన రాధాకృష్ణ కుమార్ చెప్పిన కథ నచ్చి రాధేశ్యామ్ చేశారు ప్రభాస్. అది డిజాస్టర్ అయింది. ఆ తర్వాత ఓం రావుత్ నమ్మి ఆదిపురుష్ చేసి విమర్శల పాలయ్యారు. నాగ్ అశ్విన్ మాత్రమే ప్రభాస్ నమ్మకం వమ్ము చేయకుండా కల్కితో 1000 కోట్ల సినిమా ఇచ్చారు. ప్రశాంత్ నీల్ సైతం సలార్తో అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చారు. మొన్న రాజాసాబ్తో మరోసారి ప్రభాస్కు షాక్ తప్పలేదు. అంతకుముందు చిన్న సినిమాలు చేసిన మారుతిని నమ్మి రాజాసాబ్ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు ప్రభాస్. కానీ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే ఇకపై భారీ ప్రాజెక్ట్స్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు ప్రభాస్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం రెబల్ స్టార్ చేస్తున్న కల్కి 2, సలార్ 2, ఫౌజీ, స్పిరిట్ అన్నీ పేరున్న దర్శకులతోనే.